నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. సిరికొండ మండల కేంద్రంలో సీఎం కప్ పోటీలను ఎంపీడీఓ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ఎంఈఓ రాములు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను గుర్తించి ఉన్నత శిఖరాలను చేర్చే విధంగా ఈ సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంఈఓ రాములు మాట్లాడుతూ మండల స్థాయి క్రీడా పోటీలు ఈ రోజు నుండి ప్రారంభమై 3 రోజులు జరుగుతాయని, కాబట్టి మండలంలోని యువకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అదే మరి చలో దూపియా తండా బాయ్ సెక్షన్ రెడీ ఉండండి. స్టేజ్ పైన కూర్చోగలరని కోరుతున్నాను. విజయుడు వచ్చింది. సీఎం కప్ క్రీడలను నిర్వహించుకొని నేను మండల స్థాయి సీఎం కప్ క్రీడలకు హాజరైన క్రీడాకారులకు వేదికపైన ప్రతి ఒక్కరికి నిర్వహించినకు సమర్థవంతంగా ఫిజికల్ డైరెక్టర్లకు శుభాభినందనలు. నిన్నటి వరకు ఏ విధంగా అయితే క్రీడా స్ఫూర్తితోని మీరు గ్రామాలలో ఆడి మండల స్థాయికి వచ్చిందో, బాబు వినండి, మండల స్థాయికి వచ్చిందో, ఈ మండల స్థాయి నుండి కూడా మండల స్థాయిలో ఆడే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లా కాన్స్టిట్యున్సీ, జిల్లా, జాతీయ స్థాయిలోకి, రాష్ట్ర స్థాయి నుంచి నెక్స్ట్ జాతీయ స్థాయిలోకి ఎదగాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ క్రీడా పోటీలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతాయి. తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఆ సీఎం కప్ 17 నుంచి గ్రామీణ లెవెల్ మొదలుకొని ఈరోజు అంటే 28 జనవరి 2026లో స్టార్ట్ అయింది సిరికొండ మండల్లో. మరి దీనికి గాను మండల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని జీపీల నుండి ఈ యువత మరియు విద్యార్థులు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉన్నారు.
సో అలాగే మండలకి సంబంధించినటువంటి మేమైన అధికారులము గౌరవ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు నాతో ఉన్నటువంటి సోదరులు మరియు ఆయా గ్రామాల యొక్క సర్పంచులు, మీడియా సోదరులు మరియు ఆయా పాఠశాలల యొక్క పీటీలు, తర్వాత విద్యార్థులు విజయవంతంగా పాల్గొని మరి ఈ మండల లెవెల్లో ఉన్నటువంటి క్రీడలు ఈ రోజు నుంచి 31 వరకు విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. వాలీబాల్, తర్వాత కబడ్డీ, ఖోఖో, ఇంకా అథ్లెటిక్స్ కూడా ఉండబోతున్నాయి. మరి విద్యార్థులందరూ విజయవంతంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను.